హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బిర్యానీ చేసేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అలాగే నెయ్యి వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. లైట్గా ఫ్రై అవనివ్వాలి. ఎక్కువ వేగితే మసాలా చేదు వచ్చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసేసుకున్నాం. 2 స్పూన్స్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా అల్లం పేస్ట్ వేగేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, అల్లం పేస్ట్ వేగి ఆయిల్ వదిలేస్తుంది కదా. ఇప్పుడు టమోటా యాడ్ చేసేసుకుంటాం. రాళ్ళు ఉప్పు వేసుకునేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసుకొని టమాటాను బాగా కలుపుకుంటూ మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి మటన్ ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి అన్నీ వేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకున్నామండి. ఈ మటన్ యాడ్ చేసేసుకున్నాం. మటన్ వేగే లోపల మనం 1కి 2 లెక్కన అన్ని వాటర్ వేసేసుకొనేసి ఇది వేడి చేసుకోవాలి. ఆ మటన్ ఉడుకుతూ ఉంటుంది. అంతలోపల 1 కప్పు పెరుగు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మటన్ మసాలా యాడ్ చేసేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. అలాగే ఉడికించుకోవాలి. రైస్ అండి ఆల్రెడీ ముందుగా నేను నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ వచ్చి నార్మల్ రైస్, హాఫ్ వచ్చి బాస్మతి రైస్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానే వరకు నానబెట్టుకొని నీళ్ళు వంపేసుకొని అందులోకి వేసేసుకుందాం. రైస్ వేసేసుకుందాం. అలాగే రైస్ ఎంత బాగా ఆయిల్ ఫ్రై అయిందంటే అంత టేస్ట్ ఉంటుందండి బిర్యానీ. బాగా కలుపుకోవాలి. బాగా ఇలా రైస్ విరిగిపోకుండా బాగా కలుపుతాం. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ కలిసేలాగా కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకునేసి మూత పెట్టుకొని ఉడికించుకో. అంతా సరిపోయిందండి. ఒక హాఫ్ లెమన్ వేసుకొని స్వీట్స్ వేసుకునేంత ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇంకా పూర్తిగా ఇలా వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా స్మెల్ బాగుందండి, ట్రై చేయండి. ఓకే అండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆపేసుకొనేసి సర్వ్ చేసేసుకున్నాం.